Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Tech, Hyderabad. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అయితే అందరికీ ఇప్పుడు ఉన్న చాలా పెద్ద డౌట్ ఏంటంటే, మేము రోజు పూజలు చేస్తూ ఉంటాము, మొక్కులు చెల్లిస్తూ ఉంటాము, అలాగే దాన ధర్మాలు చేస్తూ ఉంటాము. ఎన్ని చేసినా కానీ మాకు మనశ్శాంతి లభించట్లేదు. అలాగే ఏ పని మొదలు పెడుతున్నా వెనక్కి వచ్చేస్తుంది, కానీ సవ్యంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాము. జాబ్స్ రావట్లేదు, లేకపోతే మ్యారేజెస్ ఆలస్యం అవుతుంది అని చెప్తూ ఉంటారు. నిజంగా ఇన్ని పూజలు చేసినా, ఉపవాసాలు చేసినా ఫలితం ఎందుకు రావట్లేదు? నిజంగా భగవంతుడికి ఈ పనులు చేస్తే దగ్గర అవుతాం అంటే మనం ఎలాంటి మంచి పనులు చేస్తే తొందరగా భగవంతుడికి దగ్గర అయ్యే మార్గాలు కానీ అలాంటి విధానాలు కానీ ఏవైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. చాలా మంచి ప్రశ్న, అందరికీ కావాల్సినటువంటి విషయం. భగవంతుడికి దగ్గర అవ్వడానికి చాలా ముఖ్యమైనటువంటి మార్గం మన యొక్క సత్ప్రవర్తన అంటోంది వేదం. ఒక మంచి ప్రవర్తనను కలిగి ఉండడం, ఒక నడవడిక, ఒక మంచి ఆలోచన, ఒక మంచి బుద్ధి, ఈ మూడు కూడా ఒక సన్నివేశం. వీటి ద్వారానే మనం భగవంతుడిని చేరతాం. భగవంతుడిని చేరడం కాదు, భగవంతుడే మనల్ని చేరతాడు. దీనికి ఉదాహరణలు పురాణాల్లో మనకి ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా మనం వెళ్ళి భగవంతుడిని చేరడం కాదు. మనకి చారుమతీదేవి అని మనకి వరలక్ష్మి వ్రతం యొక్క కథని మనం చూసుకున్నట్లయితే, చారుమతీదేవి ఏనాడు వరలక్ష్మీ దేవతని గురించి పూజ చేసి ఆవిడని ఏమి కోరుకోలేదు ఆవిడ. కానీ చారుమతీదేవి గురించి మనం ఆ కథలో గనక ఒక్కసారి గమనించినట్లయితే, ఆవిడ ఏం చేశారు అంటే భర్తని జాగ్రత్తగా చూసుకోవడం. ఒక ఇల్లాలు, ఒక మంచి కుటుంబంలో ఒక ఇల్లాలు చారుమతీదేవి. ఆవిడ ఏం చేసింది, ఆవిడ బాధ్యతలన్నీ చక్కగా నెరవేరుస్తోంది. ఆవిడ ఏమిటి ఆవిడ బాధ్యత? భర్తని చక్కగా ఆదరంగా చూసుకోవడం, పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం, అత్తమామల యందు భక్తి శ్రద్ధలు ప్రకటించడం, వాళ్ళని ఏమి అనకపోవడం, వాళ్ళకి కావాల్సిన సపర్యలు చేసి పక్కకు వచ్చేయడం. అందుకని చాతుర్యం లక్షణం స్త్రీణాం అన్నారు అనమాట. చాతుర్యం అనేటటువంటిది ఆడదాని దగ్గర ప్రత్యేకంగా ఉండాలి. ఆడవాళ్ళకి లక్షణం ఏమిటంటే, మనం అందరం ఉద్యోగం పురుష లక్షణం అంటారు. మరి స్త్రీకి లక్షణం ఏమిటి అంటే శ్లోకం పూర్తిగా చెప్పింది. ఉద్యోగం పురుష లక్షణం, చాతుర్యం లక్షణం స్త్రీణాం అన్నారు. స్త్రీలకు లక్షణం ఏమిటంటే చాతుర్యం ఉండాలి. ఇతను ఒక్క ఆఫీస్లోనే మేనేజ్ చేయాలి పురుషుడు అనేటటువంటి వాడు. కానీ స్త్రీలు అలా కాదు, అటు పుట్టింటిని మెయింటైన్ చేయాలి, ఇటు అత్తగారింటిని మేనేజ్ చేయాలి, పుట్టిన పిల్లల్ని మేనేజ్ చేయాలి, వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళని అందరినీ మేనేజ్ చేయాలి. మగవాళ్ళు ఒక మాట మాట్లాడినా మాట్లాడకపోయినా అది పెద్ద విషయం కాదు. కానీ ఒక ఆడవాళ్ళు కనుక మనం మాట్లాడితే అది చాలా పెద్ద అంశం అవుతుంది. అందువలన ఆ ఇంట్లో ఉండేటటువంటి యొక్క వాతావరణం రీత్యా మొట్టమొదట సత్ప్రవర్తన అనేటటువంటి మొదలవడానికి గల కారణం కూడా మనకి ఆడవాళ్ళ దగ్గర నుంచి అలా వస్తుంది అనమాట. అందుకనే ఆ తల్లి గొప్పదైతే తండ్రి ఎంత మూర్ఖుడైనా పిల్లలు మంచి నడవడికలో పెరుగుతారు. అలా ఒక మంచి సత్ప్రవర్తనని గనక కలిగి ఉంటే చారుమతీదేవికి వరలక్ష్మి అమ్మవారే స్వయంగా కలలోకి వచ్చి, నువ్వు నన్ను ఆరాధించు, నీకు కావాల్సిన భోగములన్నీ నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పింది. ఆవిడన్నదిట, నాకు భోగాలు ఎందుకు, ఆల్రెడీ భోగాల్లోనే ఉన్నాను నేను ఆదరించే భర్త నా పక్కనే ఉన్నాడు, నాకు 2 సంతానం ఉన్నారు, మా అత్తగారు మామగారు ఉన్నారు, ఇంకా నాకు భోగాలేమిటి ప్రత్యేకం, కాబట్టి నాకు ఏ భోగాలు అవసరం లేదు అన్నదిట. కాదు, ఐహికమైనటువంటి భోగములు అనుభవించేటటువంటి సత్ప్రవర్తన నీ దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా నీకు ఇవన్నీ ఇవ్వడానికి నేనే వస్తున్నాను శ్రావణ శుక్రవారం అని చెప్పింది. అందుకని భగవంతుడికి మనం దగ్గర అవ్వాలి అంటే మొట్టమొదటి విషయం సత్ప్రవర్తన, సద్బుద్ధి. మొట్టమొదటి బుద్ధి మనకి గనక సరైనటువంటిదైతే ప్రవర్తన ఆటోమేటిక్గా మంచిదైపోతుంది. బుద్ధి కూడా మనం ఒక్కొక్క సందర్భంలో మనం మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందిది కఠినంగా ఉంటుంది, కొంతమందిది ఆనందంగా ఉంటుంది, కొంతమంది కన్నింగ్ ఉంటుంది. వీటన్నిటినీ ఎవరికి వాళ్ళకి తెలుసు ఆ విషయం, ఎవరికి చెప్పక్కర్లేదు. ఒకసారి మనలో మనం కూర్చున్నప్పుడు తప్పకుండా మన బుద్ధి ఏమిటనేటువంటిది మనకు తెలిసిపోతుంది. ఆ తెలుసుకున్నప్పుడు అరేరే మనం ఇలా ఉండడం తప్పు, ఇలా ఉండడం కరెక్ట్, ఈ విచక్షణే మనుష్యుడి దగ్గర ఉంది, మిగతా ఏ ఉపాధికి లేనిది. మిగతా ఏ దేంట్లోనూ కూడా ఈ విచక్షణ అనేటటువంటిది లేదు. కరెక్ట్గా దీన్ని అనలైజ్ చేసుకోవడం అనే టాపిక్ అనేది ఇంకా ఏ జంతువుల్లో ఉండదు.
వాటికి ఏ పని ఉన్నదో ఆ పనిని కరెక్ట్గా చేయడం వరకు ఉంటుంది, కానీ ఇది రైటా రాంగా అనేటటువంటి డెసిషన్ తీసుకునే లక్షణం మాత్రం భగవంతుడు మనుష్యుడికి పెట్టాడు. అందుకనే మనకే అన్ని శిక్షలు, మనకే అన్ని కష్టాలు. కుక్కలకి ఏం కష్టాలు ఉండవు, సింహాలకు కష్టాలు ఉండవు, వాటికి ఉండవు. వాటికి ఎందుకు ఈ విడాకులు ఎందుకు ఉండవు? ఒక ఆయన ఎవరో అడిగారు, వాటికి విడాకులు ఉంటాయా లేదా వాటిల్లో కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయా అని చెప్పని. మన బుద్ధికి కొన్ని లక్షణములు ఇచ్చినా కూడా మనం వాడుకోవట్లేదు కాబట్టి మనకి ఆయా లక్షణాలు ఉన్నాయి, కానీ వాటికి అవి లేవు కాబట్టి వాటిని ప్రశాంతంగా ఉంచాడు అనమాట. వాటికి కూడా ఏవో కష్టాలు ఉంటాయి కానీ మనంత కష్టాలు ఉండవు ఖచ్చితంగా. ఇక్కడ భగవంతుని దగ్గరికి చేరడానికి మన యొక్క బుద్ధిని మనం మార్చుకోవలసి ఉంటుంది. అది సన్మార్గంలో ఉండడానికి. ఎవరిని నొప్పించకుండా ఉండడం చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అనే ఆలోచన కలిగినప్పుడు తప్పకుండా మన యొక్క బుద్ధి ప్రవర్తన రెండు మారిపోతూ ఉంటాయి. మన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు అనే అంశమే చాలా పెద్ద అంశం. అలాగే దాన ధర్మములు తప్పకుండా చేయడం. మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు మన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటే ఒక 2 రూపాయలైనా దాన ధర్మముల కోసం, చారిటీ కోసం వినియోగించడం. దాన ధర్మములు అంటే ఇక్కడ కేవలం పూజలు అనే మాటే కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. దాన ధర్మం అంటే అవసరంలో ఉన్నటువంటి వాడిని ఆదుకోవడం. అది ఏదైనా అవనివ్వండి కాక, ఒక హాస్పిటల్లో ఉన్నటువంటి వాడికి అవసరమైతే అక్కడ ఆదుకున్నా అది దానమే. అలాగే ఎక్కడైనా చదువుకోవాల్సిన వాడిని ఆదుకుంటే అది దానమే. అట్లాగే ఇంట్లో ఏమీ లేనటువంటి వాడికి ఒక నెలవారీ సరుకులు తీసుకెళ్లి ఇవ్వగలిగే స్తోమత భగవంతుడు మనకి ఇచ్చాడు. అది చేసినా కూడా అది ఒక సేవ మాత్రమే. ఇట్లా ఒక్కటి కాదు, ఇలా అనేకమైనటువంటి మార్గములు పరమాత్మ మనకి ఇచ్చాడు. దాన్ని మనం ఎంతవరకు ఆచరించుకోగలుగుతున్నాము అనే అంశం మీదనే మన యొక్క జీవితం ఉంది. మనందరం రీల్స్లోను వీటిల్లోనూ చూసి సంతోషపడుతూ ఉంటాం, కానీ ఆచరణలో పెట్టడానికి పెద్దగా ముందుకు రాం. మనం అందరం ఏం చేస్తుంటాం, ఈ పని చేసిన వాడు చాలా గొప్పవాడు, ఎవరో ఒకళ్ళకి నెల రోజుల పాటు సరుకులు తీసుకొని వెళ్ళి వాళ్ళని ఆదుకుంటాం, ఒక 5,000 రూపాయలు అవుతుంది. భగవంతుడు మనకి వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలో 1,00,000, 2,00,000 వరకు జీతాన్ని ఇచ్చాడు. ఒక కుటుంబానికి ఒక నెల రోజులు సరిపోయేటటువంటి ఒక మధ్యతరగతి కుటుంబాన్ని ఆదుకోవడానికి అవుతున్నటువంటి ఖర్చు ఒక 5,000 రూపాయలు. ఈ పని మనం చేయగలమా అనే నిర్ణయం తీసుకొని ఒక 5,000 రూపాయలతో ఒక సరుకు తీసుకెళ్లి ఒక కుటుంబానికి ఒక నెల రోజుల పాటు మనం ఆదుకుంటే ఆ కుటుంబం పడే సంతోషానికి, ఆ కుటుంబం ఇచ్చే ఆశీర్వచనానికి పరమాత్మ సంతోషిస్తాడు. తద్వారా నీ వెనక ఆయన నిలబడతాడు. ఇది భగవంతుని చేరడానికి చాలా దగ్గర మార్గం. అంటే సరుకులు అనే మాట మాత్రమే కాదు, ఇది ఉదాహరణ. ఇట్లా ఏదైనా సరే, ఏ అవసరాన్నైనా తీర్చడం మన బాధ్యత. పరమాత్మ మనకి శరీర దారుఢ్యాన్ని ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు, మంచి భార్య, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. ఇక నుంచి నువ్వేం చేస్తావు నీకు వదిలేస్తున్నాడు ఆయన. బుద్ధిరేకో మనుష్యాణం అన్నాడు. బుద్ధి ఒక్కటే నీకు ప్రత్యేకంగా ఇస్తున్నానయ్యా అన్నట్టు మనుష్య ఉపాధి. మిగతా అన్ని విషయాలు కామన్ గా ఇస్తున్నాను. సంతానం మనకి కలుగుతుంది, వాటికి కలుగుతుంది. మైథునం అందరికీ ఉంది. అలాగే స్త్రీ పురుష భేదములు అన్ని ఉపాధుల్లో ఉన్నాయి. ఆడ ఈగా ఉంది, మగ ఈగా ఉన్నది. ఆడదోమ ఉంది, మగదోమ ఉన్నది. ఆడకుక్క ఉంది, మగ కుక్క ఉంది. ఆడపులి ఉంది, మగ పులి ఉంది. అన్నిట్లోనూ తేడాలు భేదాలు అన్ని కామన్ గా ఉన్నాయి. మనుష్యుడికి ఉన్నది ఒక బుద్ధి మాత్రమే. అది నీ అంతటి నువ్వు మార్చుకొని, నీ అంతటి నువ్వు తెలుసుకొని, నీ అంతటి నువ్వు ప్రవర్తిస్తే చాలా త్వరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాము. అదే మనల్ని భగవంతుడికి చేరుకోవడానికి తగినటువంటి మార్గం. సత్ప్రవర్తన, సన్మార్గం. మన బుద్ధిని ఒక వేలో మనమే పెట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళకి ఎవరైనా గురువు దొరికే అవకాశం ఉంది. మళ్ళీ మనం కాకుండా, ఇప్పుడు మా వల్ల కావట్లేదు, నా అంతటి నాకు అలా వెళ్ళడానికి నా వల్ల కావట్లేదు అనుకుంటే ఎవరినైనా ఒక సద్గురువుని ఆశ్రయించమన్నాడు. గుకారహ్యంధకారస్తు రుకారస్తన్ నిరోధకృతు అని. ఒక గుహలో ఉన్నటువంటి యొక్క చీకటిగా ఉన్నటువంటి గుహలోకి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చిన్న వెలుతురు గనక మనకు కనపడితే మనం ఆగిపోతాం. ఎందుకని? ఆ వెలుతురు సహాయం ఉంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. అటువంటి వెలుతురే గురువు గారి. కాబట్టి అటువంటి గురువుని ఎవరినైనా ఆశ్రయించైనా మన బుద్ధిని, మన ప్రవర్తనని,
మన సన్మార్గంలో పెట్టుకుంటే తప్పకుండా భగవంతుడికి మనం దగ్గర అవుతాము. భగవంతుడికి మనం దగ్గర అవ్వడం కాదు, మనకి భగవంతుడి దగ్గర అవుతాడు. దాని ద్వారా మనం ఎన్నో కార్యములు మనం చేయవచ్చు. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని కోరుకోలేదు నాకు భగవద్గీత చెప్పమని, కానీ అర్జునుడు తన యొక్క కర్తవ్యాన్ని చేయడానికి సిద్ధపడినప్పుడు పరమాత్మయే అర్జునుడికి భగవద్గీతని ఉపదేశం చేశాడు. నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ వెళ్ళిపో, దాని ద్వారా నీకు మంచి ఫలితాలు నీ వెంట నీకు పరిగెత్తుకుంటూ వస్తాయి. కర్తవ్యం అన్న శబ్దానికి అర్థం ముందర మన మనస్సు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన బుద్ధి మారాలి. ఇవి మారకుండా మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఏమీ ప్రయోజనం లేదు. ఇవన్నిటినీ మనం సన్మార్గంలో నడవడానికి, మంచి ప్రవర్తనకి ఉపయోగించుకోవాలి. దాని ద్వారానే మనం పురాణాలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం, కథలన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే అందులో ఉన్న నీతిని గ్రహించి మనం జాగ్రత్తగా నడుచుకోవడానికి. దాని ద్వారానే వీళ్ళు మంచి ఉన్నతికి వెళతారు, భగవంతుడికి చాలా దగ్గర అవుతారు, భగవంతుడే వాళ్ళకి సహాయకుడిగా ఉంటాడు అని చెప్పారు. చాలా మంది చాలా భ్రమంలో ఉన్నారు. ఏంటంటే మనం ఎన్ని దీపాలు పెడితే ఇంత లాభం వస్తుంది, ఎన్ని ప్రదక్షిణలు చేస్తే వస్తుంది, పొద్దున్నే లేచి పూజ చేస్తే మాత్రమే వస్తుంది, ఇట్లా అని అనుకుంటారు. కానీ నిజంగా మన బంధువుల్లోనూ మన చుట్టూ చాలా మంది ఉంటారు బాగా అవసరంలో ఉన్న వాళ్ళు. వాళ్ళకు ఒక చిన్న హెల్ప్ చేసినా కానీ నిజంగా మీరు అన్నట్టు భగవంతుడే మన దగ్గరికి వస్తాడు అన్నట్టు. కేవలం ఇట్లా పూజల వల్లనో లేకపోతే గుడికి వెళ్ళడం వల్లనో కాకుండా మానవ సేవే మాధవ సేవ అన్నట్టు వాళ్ళకు ఒక హెల్ప్ చేస్తే దేవుడు మన దగ్గరికి రావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం గురుగారు. మీ ద్వారా ఈరోజు చాలా విలువైన సమాచారాన్ని అయితే తెలుసుకున్నాము. ధన్యవాదాలు. శుభమస్తు.